పరిశుద్ధ లేఖన భాగములో నుండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఎవరైనా ఒకరు బిగ్గరగా చదువుదాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళని మాత్రం చూద్దాం. హల్లెలూయా. మంచిది. ఒక దినమందు ప్రవక్త అయిన ఎలీషా షూనేము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వ్రాయబడిన వివరణను మనం గమనించగలిగితే అక్కడ ఆ స్త్రీ పేరు చెప్పబడలేదు, కానీ గనురాలైన ఒక స్త్రీ అని చెప్పాడు. ఈ గనురాలైన స్త్రీ షూనేము పట్టణములకు సంబంధించినటువంటిది లేదా షూనేమీయురాలు. ఆమె పేరివ్వకపోయినా పరిశుద్ధాత్ముడు ఆమెకు ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటయ్యా బిరుదు అంటే గనురాలు. గనురాలు గనురాలు అని అన్నాడు అంటే ఆమె ఘనమైన కార్యాలు చేసిన స్త్రీ లేదా గొప్ప కార్యాలు చేసిన స్త్రీ అని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఉదయకాలమందు ఆమె గనురాలిగా దేవాతి దేవుని చేత పరిశుద్ధాత్మ ప్రేరణ చేత బైబిల్ గ్రంథములో ఆమెను గనురాలని కొనియాడటానికి ఆమె జీవిత విధానం ఎలా ఉన్నదో, ఆమె చేసిందేమిటో, ఏది చేయుట వలన ఆమె గనురాలిగా ఎంచబడిందో ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. ఏమయ్యా ఆమె చేసింది అంటే 9-10 వచనాలు చదువుదాం. కాగా తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆమెలో ఏ లక్షణం ఉన్నదయ్యా అంటే తన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఎటువంటి వాడో తెలుసుకోగలిగింది. తన ఇంటికి వస్తూ ఉన్న దైవజనుడు లేదా తాను ప్రార్థన కొరకు ఏ దైవజనుడైతే ఆశ్రయిస్తా ఉందో, ఏ ప్రవక్త దగ్గరకైతే వెళ్తా ఉందో ఆ ప్రవక్త ఎటువంటి వాడో చెబుతూ ఉన్నది. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదను. అంటే భక్తి గల దైవజనుడు అని అంది అంటే భక్తి లేని దైవజనులు కూడా ఉండి ఉండాలి. అర్థమవుతుందన్నమాట. భక్తి కలిగిన దైవజనుడు ఈయన అని అన్నాడు అంటే భక్తి లేని దైవజనులు కూడా ఉన్నారు. అంటే నువ్వు ఏ దైవజనుడి దగ్గర ఉన్నావో ఆ దైవజనుడు ఎటువంటి వాడో మొదటిగా తెలుసుకోవాలి. ఆమె తన దైవజనుని యొక్క భక్తిని ఎరిగింది. ఈ భక్తిని ఎరిగిన స్త్రీ ఆయనకి ఏం చేస్తా ఉన్నదయ్యా అంటే ఆ తదుపరి వచనంలో మనం గమనిస్తే అతని కొరకు అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదుము. 5 పనులను అక్కడ చేస్తా ఉన్నది.
మొదటిగా ఏం చేస్తా ఉన్నదయ్యా అంటే గది కట్టిస్తా ఉన్నది. అంతకు ముందు గది లేదు. ఇప్పుడు దైవజనుడు మాటి మాటికి వస్తా ఉన్నాడు. ఈ దైవజనుడు ఉండటానికి మొదటిగా ఏం చేసిందయ్యా అంటే ఒక గదిని కట్టించింది. గదిని కట్టించిన ఆమె రెండవదిగా మంచము సిద్ధం చేసింది, బల్ల సిద్ధం చేసింది, పీట సిద్ధం చేసింది, దీప స్తంభము సిద్ధం చేసింది. ఈ 5 కార్యాలను ఈ షునేములో ఉన్నటువంటి ఈ యొక్క గనులాలు అని ఎంచబడిన ఈ స్త్రీ చేసినట్లుగా లేఖనం చెప్పబడుతూ ఉంది. అయితే ఈ 5 కార్యాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని ఈ ఉదయకాలం మేము ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ఏం సిద్ధం చేసిందయ్యా అంటే గదిని సిద్ధం చేసింది. గది దేనికి సాదృశ్యమయ్యా అంటే, లేదా ఆ దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు నిన్నటి వరకు ఆయనకి ఏమి లేదయ్యా అంటే ప్రత్యేకమైన చోటు లేదు. దైవజనుడు ఇంటికి వచ్చిన దినాన చోటు లేదు ఆయనకి. కానీ ఇప్పుడు ఏమి ఇచ్చిందయ్యా అంటే తన ఇంట చోటిచ్చింది. ఈ దినాన మనమేం చేయాలయ్యా అంటే మన హృదయాలలో మృత్యుంజయుడైనటువంటి యేసుకు చోటించువారముగా మనం మారాలి. మన హృదయాలలో ఆయనకు చోటివ్వాలి. లేదా మన హృదయపు గదిని ఆయన ఉండునట్లు సిద్ధం చేసుకోవాలి. ఆయన ద్వారా గనుడవు గనురాలవు అని నీవు పిలువబడాలి అంటే నీ హృదయం అనే గదిలో ఆయనకి ఏముండాలి అంటే చోటు ఉండాలి. ఈరోజు అనేక పర్యాయాలు అనేక కార్యాలకు చోటిచ్చేస్తూ ఉన్నాం, కానీ ప్రాముఖ్యమైన దానికి మనం ఏమి ఇవ్వలేకపోతా ఉన్నామయ్యా అంటే చోటు ఇవ్వలేకపోతా ఉన్నాం. మన హృదయాలలో వేటికి చోటుందో, ఏవి ఏ స్థాయిలో ఆ హృదయాన్ని ఆక్రమించుకున్నాయో, ఆ హృదయాన్ని నిండి ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకోవలసిన వారం. అనేక పర్యాయాలు క్రైస్తవులము కాబట్టి మందిరాలకు వెళతా ఉన్నాం కాబట్టి నా హృదయము నిండా ఆయనే ఉన్నాడు అని భ్రమపడిపోతా ఉంటాం. నీ నోట నుండి అబద్ధం వచ్చిందా, నీ హృదయంలో ఆయన లేడు 100కి 100 రూపాయలు. పనుని వస్తువు ఏదైనా ఆశించావా, నీ హృదయంలో ఆయన లేడు. అసూయపడుతూ ఉన్నావా, నీ హృదయంలో ఆయన లేడు. లేదా నేత్రాశ, జీవపడమో, శరీరాశ, ఆజ్ఞాతిక్రమము అనబడినవి నీలో ఉంటే నీ హృదయం అనే గదిలో పునరుత్థానుడైన యేసు లేడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే ఆయన నీ హృదయం అనే గదిలో ఉండాలి అంటే ఆ గది పరిశుద్ధమైనదిగా సిద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధమైన గదిలోనికి ఆ ప్రభువును ఆహ్వానించగలగాలి. ఈ గనురాలుగా ఎంచబడినటువంటి స్త్రీ మొదటిగా చేస్తా ఉన్న పని గదిని సిద్ధం చేస్తా ఉంది. మరి ఈరోజు ఎంతోమంది మన హృదయం అనేటువంటి గదిలో ఆయనను దైవంగా, ఆయననే రాజుగా కూర్చోబెట్టగలిగాం. పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఒక పర్యాయం మనం ఒక్కసారి కనుక మార్కు సువార్తలోనికి వెళ్ళగలిగితే 5వ అధ్యాయములో ఒక చక్కని సంఘటనను మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, చనిపోలేదని వారితో చెప్పాను. ఆయన ఒక దినమందు సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయోరు అని ఒకడు వచ్చాడు. వచ్చి, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి ఆమె కొరకు ప్రార్థిస్తే ఆమె బ్రతుకుతుందని
ఆశతో వచ్చాడు. ఆయన ఇంకనో మాట్లాడుచూ ఉండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొంతమంది పనివారు వచ్చి, బోధకుని తొందర పెట్టవద్దు. 35వ వచనంలో ఆ మాటను మనం చదువుతాం. కొందరు వచ్చి నీవు బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని దేవుని మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏ అవసరం కోసమైతే యేసు దగ్గరకు వచ్చావో ఆ అవసరంలో అపజయం ఎదురైంది, నీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు ఆయనను తొందర పెడతావు, ఇంకెందుకు ఆయనను తొందర పెడతావు అని అన్నారు. అంటే నువ్వు వెనక్కి తిరిగి రావచ్చు అయ్యా ఇంటికి, నీ కుమార్తె చనిపోయి ఉంది, ఇక ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు అని అర్థం. అయితే ప్రభు అంటా ఉన్నాడు, భయపడకమో, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక మాత్రం ఉంచని వానితో కలిసి, యాయూరుతో కలిసి ఆ ఇంటికి ప్రయాణం అయ్యాడు యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే ఆ ఇంటి దగ్గరకు వచ్చాడో ఆ ఇంటిలో వెళ్ళటానికి ఇంకేమీ లేదయ్యా అంటే చోటు లేదు. ఆయన వారిని చోటిమ్మని ఆ లోపలికి ప్రవేశించి చిన్నదానిని ముట్టగా అది లేచి కూర్చొనిండెను. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు చోటిస్తే ఏం జరిగిందయ్యా అంటే నీ జీవితంలో ఇక జరగాలనుకునే కార్యాలను కూడా, లేదా చచ్చిన స్థితిలో ఉన్న పరిస్థితులను కూడా ఆయన మార్చగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితులు మారటం లేదంటే, మన కన్నీరు తొలగిపోవటం లేదంటే, మన ఇబ్బందులు కొట్టివేయబడటం లేదు అంటే, ఇంకా ఏమవ్వటం లేదయ్యా అంటే మన హృదయాలలో ఆయనకు చోటు ఇవ్వటం లేదు. ఆయనకు మన హృదయాలలో చోటు ఇవ్వటం లేదు. ఈ యొక్క ఎలీషా ప్రవక్తకు షూనేమీయురాలు చోటిచ్చింది, గది ఇచ్చింది. ప్రవక్త అడుగుతా ఉన్నాడు, అయ్యా ఆమెకి ఏదైనా అక్కర ఉన్నదేమో అడగమని గెహాజీని పంపుతూ ఉన్నాడు. రాజుతో నేనేమైనా ఈమె పక్షంగా మాట్లాడాలా, లేదా మంత్రులకు తెలియచేయాలా, సేనాధిపతులకు ఏమన్నా ఆజ్ఞాపించాలా అడగమంటామని, అడిగి రమ్మని ఈ యొక్క ఎలీషా ప్రవక్త పంపుతూ ఉన్నాడు. అంటే చోటిచ్చిన వెంటనే ప్రవక్త ఆమెను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవైనా నేనైనా ఆ యేసుతో మన హృదయంలో చోటిస్తే, మన హృదయ పనే గదిలో ఆయన ఉంటే, నీవు అడగకనే ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించు దేవుడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మన హృదయ పనే గదులు ఎలా ఉన్నాయో, ఆ హృదయం వేటి చేత నింపబడ్డాయో ఒక్కసారి పరిశీలించుకుందాం. ఆ గది ఒకవేళ ఈ దినం వరకు ఏమేమో కార్యాలు నిండాయేమో, వేటికో ముఖ్యత్వాన్ని ఇచ్చామేమో, ఈరోజు అప్పగించుకుంటాం. అయ్యా గుండె నిండా నీవేనయ్యా, నా గుండెంతా నీకేనయ్యా అని అప్పగించుకొని ప్రార్థించగలిగితే ఆయన నీ హృదయం అనేటువంటి ఆ గుడిలో, ఆ హృదయం అనేటువంటి గదిలో ఆయన నివాసం ఉండి నీతో కూడా అభివృద్ధి చేసే దేవుడు ఎంతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆమె ఏం సిద్ధం చేసిందయ్యా అంటే మంచము. ఈ మంచము అనబడినది దేనికి సాదృశ్యమయ్యా అంటే ఇరువురి సహవాసానికి సాదృశ్యం, లేదా ఇద్దరి బంధానికి సాదృశ్యం మంచం. అంటే నీవు నీ దేవునితో నీ సంబంధం ఎలా ఉన్నది, లేదా నీకు నా దేవునికి మధ్య ఉన్నటువంటి బాంధవ్యం ఎలా ఉన్నదో పరిశీలించుకోవాలి. ఆ ఇంట మంచాన్ని సిద్ధం చేసింది అంటే ఆ ఇంట అతడు నిత్యము నివసించున్నట్లు. మంచం లేదనుకో, దైవజనుడు వచ్చిండేవాడు, చూసేవాడు, తాను నివసించటానికి అది యోగ్యంగా ఉండేది కాదు, అక్కడ నుండి వేరొక చోటకు వెళ్ళి ఉండేవాడేమో. కానీ
ఆయన అక్కడ నివసించడానికి తగిన రీతిగా వారి సహవాసము బలపడులాగున ఆమె మంచములో సిద్ధం చేస్తూ ఉన్నది. అనేక పర్యాయాల్లో మన ఆత్మీయ జీవితాలలో మన సహవాసం వేటితో ఉన్నదో పరిశీలించుకోవలసిన వారమై ఉంటున్నా. కొంతమందికి స్నేహితులే ఉండరు, ఒకే ఒక్కళ్ళు ఉంటారు. ఏంటయ్యా అంటే ఈ పాడైపోయిన సెల్ ఫోన్ మాత్రమే. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అది ఒక్కటుంటే చాలు. వీళ్ళకి మనుషులతో పని ఉండదు, వీళ్ళకి మనుషులతో పని ఉండదు. దాన్ని వెనక్కి ముందుకి పక్కకి అటు ఇటు నొక్కుతా ఉంటావు తప్ప. ఈ మధ్య ఒక వీడియో చూసా, 12 ఏళ్ళు ఉంటాయి పిల్లోడు, ఫోన్ చేతిలోంచి తీసుకుంటున్నారు, గిల్ల 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 కొట్టుకుంటున్నాడు, ఆసుపత్రిలో ఉన్నాడు. కారణం ఏంటంటే పబ్జీ గేమ్ ఆడి 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 పబ్జీ ఆడి 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 నరాలంతా కృషించుకుపోయినాయి. ఇప్పుడు ఆ పబ్జీ కనపడకపోతే కంటికి మెదడేం చేస్తుందయ్యా అంటే నరాలనే లాగేస్తుంది. ఈనాడు అనేక మందిని మన సంబంధం సృష్టికర్తతో కాక సృష్టితో పెట్టుకుంటా ఉన్నాం. మనం ఎవరికి దగ్గరగా ఉంటా ఉన్నాం పరిశీలించుకోవాలి. టీవీలకు దగ్గరగా ఉంటున్నామా, లేదా మొబైల్లో వచ్చే రీల్స్ దగ్గరగా ఉంటున్నామా, లేదా ఏదైనా ఒక ప్రాంతానికి, ఏదైనా ఒక అలవాటుకి మనం సహవాసం కలిగి ఉన్నామా పరిశీలించుకోవాలి. నీ సహవాసం ఎవరితో ఉండాలి అంటే సజీవుడైన దేవునితో ఉండాలి. ఆ సజీవుడైన దేవునితో సహవాసం ఉంటేనే. ఎప్పుడైనా కొమ్మ చెట్టులో ఉన్నంత వరకే దానిలో ఏముంటుందయ్యా అంటే జీవం ఉంటుంది. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్టు కొమ్మ సగం విరిచి చూడు, సగం చెట్టులోనే ఉంది, కానీ సగమే విరిగిపోయింది. కానీ 2 రోజులు 3 రోజులు 4 రోజులకి ఏమైందయ్యా అంటే పూర్తిగా ఎండిపోయింది ఆ కొమ్మ. కారణం సంపూర్ణంగా చెట్టులో ఇది బాగానే పొందుకొనలేకపోయింది. నీ ఆత్మీయ జీవితమైన ఆదివారం మాత్రం దేవునితో సహవాసం అంటే, మిగిలిన 6 రోజులు లోకంతో సహవాసం అంటే అన్నావా, నీ ఆత్మీయ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ సహవాసం ఆయనతో ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథంలో గమనిస్తే ఇద్దరు స్నేహితుల బంధాన్ని అక్కడ తెలియచేస్తాడు. 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినట్టు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. సాధ్యం అంటారా? 2 వేరు శరీరాలుగా, కానీ వారి భావాలు, వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు, ఒకరి ఉద్దేశాలు మరి ఒకరి ఉద్దేశాలకు పోలినవిగా ఉన్నాయి. ఇద్దరు కూడా విడదీయలేనటువంటి, వారిరువురు కూడా పెనవేయబడినటువంటి బంధంలో వారు ఉన్నారు. ఈ యోనాతాను తండ్రి సౌలు ఒక ప్రక్క సౌలు దావీదును చంపచూస్తూ ఉన్నాడు. యోనాతాను కూడా ఏదో ఒక దినాన అనుమానం వచ్చి ఉండవచ్చు. ఎందుకయ్యా అంటే స్త్రీలు పాడిన పాటలు బట్టి నా తండ్రి కంటే దావీదునే గణపరుస్తూ ఉన్నారు. నా తండ్రి అన్నట్లు రేపు మాకు రాజు అవుతాడేమో, నేను రాజుగా చేయబడవలసిన వాడను, సౌలు కుమారుడే తదుపరి రాజు అవ్వాలి చట్ట ప్రకారం. కానీ యోనాతాను ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే తన తండ్రి భయంకరంగా తిడతా ఉన్నా, కూతులు మాట్లాడుతూ ఉన్నా, ఇవేమి పట్ల దేవుని ప్రేమను కనబరుస్తూ ఇరువురు ఒక చక్కని సహవాసాన్ని కలిగి ఉన్నారు.
దాని ఫలితంగా ఏమైందయ్యా అంటే సౌలు మరణించాడు, యోనాతాను మరణించాడు. ఈ యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, వాని పేరు మెఫీబోషెతు. వాడు ఊచకాళ్ళు కలిగిన వాడు. వాడు ఒక దాసి ఇంటిలో పెరుగుతా ఉన్నాడు భయముతో. అయితే దావీదు ఒక దినమున తన పని వారిని పిలిచి, సౌలును బట్టి నేను ఉపకారము చేయటానికి యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే, యోనాతాను ఏమనుబడున్నాడయ్యా అంటే వారిని తీసుకురమ్మన్నాడు. తీసుకువస్తే యోనాతాను అంటాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడనైనా నేను అని సంబోధిస్తాడు. అంటే కుక్కను కాదు, చచ్చిన కుక్కను నేను, నా వల్ల నీకేం అపాయం లేదు, నన్ను ఎందుకు తెప్పించావయ్యా. యోనాతాను విత్తిన విత్తనం, యోనాతాను కలిగి ఉన్న సహవాసం ఏం చేసిందయ్యా అంటే, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి తన కుమారుడు, ఊచకాళ్ళు కలిగిన వాడు, ఆధారం లేనటువంటి వాడు, వారిని తిరిగి దావీదు పిలిచి, ఇకపై నీవు బ్రతికి ఉన్న దినములన్నీ నా భోజనం బల్ల మీదే నీవు భోజనం చేస్తావు. నీ తాత ఆస్తిలో సగభాగం నీకు ఇచ్చేస్తూ ఉన్నానని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందువలన ఆశీర్వదింపబడ్డాడయ్యా అంటే, యోనాతాను దావీదుల సహవాసం, వీరిరువురు దేవునితో కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి ఆశీర్వదింపబడ్డారు. నీ సహవాసం ఈ దినమున దేనితో ఉన్నదో ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంటూ ఉన్నది. మూడవదిగా ఏమున్నదయ్యా ఆ గదిలో అంటే బల్ల. మొదటిగా ఆ ఇంటిలో ఆమె సిద్ధం చేసింది అయ్యా అంటే గదిని సిద్ధం చేసింది. గది దీనికి సదృశ్యమయ్యా అంటే చోటివ్వటం. యేసుకు మన హృదయం అనే గదిలో చోటివ్వాలి. రెండవది మంచము, సహవాసానికి సాదృశ్యం. ఆయనతో నీకున్న సహవాసం లేదా నీ సహవాసం ఎవరితో ఉన్నదో పరీక్షించుకోవాలి. మూడవదిగా బల్ల. ఈ బల్ల మనందరేమో ఎరిగిన వారమే. ప్రతి నెల మొదటి వారం మన మందిర క్రమమును బట్టి బల్లలో పాల్గొంటా ఉంటాం. ఈ బల్ల అనబడినది ఏమిటయ్యా అంటే అనేకులు కలిసి ఒక సహవాసములో బలపడటం, అనేకులను కలిసి ఒకే శరీరంగా బలపరచబడటం. సంఘము బల్ల సాదృశ్యంగా ఉన్నాయి. సంఘము అనబడిన శరీరంలో వివిధ ప్రాంతాల నుండి, వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన మన ప్రతి ఒక్కరం కలిస్తేనే అది సంఘము అని పిలువబడుతుంది. ఈ సంఘములో ఉన్నటువంటి నీవు నీ తోటి వానితో, ఇతరులతో ఐక్యతలోను సహవాసములోను ఎదగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈనాటి క్రైస్తవ్యం ఏం చేసిందయ్యా అంటే ఈ సహవాసానికి కొత్త రంగులను అద్దేసింది. సహవాసం అనగానే మందిరానికి వచ్చే 10 మందిని కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళి రావటం సహవాసం అనుకుంటా ఉన్నారు. లేదా అందరం కలిసి ఒకే ఇంట్లో కూర్చొని వండుకొని తింటూ సహవాసం అనుకుంటా ఉన్నారు. లేదా నలుగురు విశ్వాసులు కలిసి కూర్చొని అక్కడ లేని 5వ విశ్వాసుని గురించి ముచ్చటించటం సహవాసం అనుకుంటా ఉన్నారు. ఇది కాదు సహవాసం, ఇది కాదు సహవాసం. అపోస్తలుల కార్యముల గ్రంథములోనికి మనము వెళ్ళగలిగినట్లయితే 2వ అధ్యాయము 42వ వచనములో అపోస్తలుల కార్యములు 4 వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. బల్ల అనబడినది దేనికి సాదృశ్యమయ్యా అంటే సంఘము యొక్క సహవాసానికి సాదృశ్యం. వీరు అని సంబోధించాడు. వీరు అంటే సంఘము నూతనంగా ప్రభువును అంగీకరించి
ప్రభువులో బాప్తిస్మము పొందిన వారు సంఘములో చేర్చబడ్డారు. ఆదిమ అపోస్తుల పరిచర్యలో చేర్చబడినటువంటి వీరు మొదటిగా ఏమవుతున్నారయ్యా అంటే అపోస్తుల అందరం తిద్దాం. మొదటిగా అపోస్తుల బోధ యందును ఎవరి సహవాసం? ముందున్న వారి సహవాసం. అంటే అపోస్తుల సహవాసమునందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ముందు చూసినటువంటి ఆ రెండు ఉంటే ఆయనకు నీ హృదయం అనే గదిలో చోటించి ఆయనతో నీ సహవాసం బాగుంటే నువ్వేం చేస్తావయ్యా అంటే అపోస్తులలో లేదా దైవజనుని బోధ యందు మనస్సు పెడతావు. అపోస్తుల బోధ యందు మనస్సు పెడతావు. ఈ మాట నాకే, ఈ మాట నాతోనే మాట్లాడాడు దేవుడు దాసుల ద్వారా అని నమ్మగలుగుతావు, విశ్వసించగలుగుతావు. అలా కాని దినాన ఏమైందయ్యా అంటే ఈరోజు పాస్టర్ గారు ఎవరికో గట్టిగా ఇచ్చారండి, ఇది మనకని తెలియదు, మనకని తీసుకోం, ఎవరికో ఇచ్చాడు. ఈ ఎవరికో అనుకున్నంత కాలం ఏమైతాయా అంటే ఆయన నీలోనికి రాడు, నీలో అద్భుతం జరగదు, నీవు ఆశీర్వదింపబడవు. ఎప్పుడైతే అపోస్తుల బోధ యందు అపోస్తుల సహవాసమందు సేవకునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకయ్యా అంటే ఆ సేవకునితో నువ్వు ఎప్పుడైతే సహవాసాన్ని కలిగి ఉన్నావో నీ జీవిత విధానంలో ఆ జరుగుతున్న లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ నీకు సరి అయిన మార్గంలోనికి నడిపించటానికి అది అవకాశం ఉండేదిగా ఉంటుంది. కానీ అనేక పర్యాయాల్లో ఈ మోడ్రన్ క్రిస్టియానిటీలో లేదా మోడ్రన్ కాలంలో మందిరానికి వచ్చామా, కూర్చున్నామా, యేసుకు చెప్పేసాక ఇక సేవకుడితో మన పని ఏముంది? సేవకుడితో మనకేంటి? మనం దేవునికి డైరెక్ట్ గా ఫోన్ చేసేసాక మందిరంలో కూర్చున్నాం, ప్రార్థన చేసాం, ఇయ్యాల్సిన కానికి ఇచ్చేసాం, వచ్చేసాం. ఒకవేళ సేవకునితో సహవాసము అక్కడ లేక ఉన్నట్లయితే అపోస్తలుల పౌలు చేత పరిశుద్ధాత్ముడైన దేవుడు ఈ మాట వ్రాయించేవాడు కాదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ సహవాసం అపోస్తలులతో ఉండాలి. నీ సహవాసం వారి బోధలో నీవు ఎదగాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేసే వారంగా మార్చబడాలి. అంటే నలుగురు విశ్వాసులు కలుసుకుంటే ముచ్చటించాల్సింది ఏంటయ్యా అంటే 5వ విశ్వాసి కుటుంబాన్ని గురించి కాదు. అయ్యా మత్తయి సువార్తలో యేసు మట్టిలో ఉమ్మేసి కళ్ళను తుడిస్తే కళ్ళు వచ్చాయి అంట కదా, అది ఎలా జరుగుతుంది? కానీ ఈనాడు నలుగురు విశ్వాసులు కలిస్తే ఇద్దరు విశ్వాసులు ఎదురు పడితే ఏమైనా ఆధ్యాత్మికమైన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నామా? కానీ దీనికి ఏం పోటీ పెట్టామయ్యా అంటే మేము మంచి సహవాసం కలిగి ఉన్నామండి. ఏందయ్యా మంచి సహవాసం అంటే ఇద్దరు కలిసి ఒకే సీరియల్ ఒకే టీవీలో చూశారు, ఇది సహవాసం. ఈ దృష్టిలో సహవాసం ఏందయ్యా అంటే ఒకే సీరియల్ ని ఒకే ఇంట్లో కూర్చొని అందరం కలిసి చూసాం, ఇది మా సహవాసం కాదు. కలిసి ప్రార్థించావా, కలిసి లేఖనాలను పరిశోధించావా, కలిసి అపోస్తుల బోధ యందు స్థిరపడ్డావా, అది సహవాసము అని పిలువబడిన సహవాసం. ఈరోజు నీ సహవాసం సంఘంలో ఎలా ఉన్నదో పరిశీలించుకోవాలి. వాక్యానుసారమైన సహవాసం ఉంటేనే నువ్వు యోగ్యుడవు అని పిలువబడతావు అని అనటంలో ఎటువంటి సందేహము లేదు. 4వదిగా ఏమున్నదయ్యా ఇంటిలో అంటే పీఠ ఉన్నది. పీఠ అంటే
మీ అందరికీ తెలుసు అనుకుంటూ ఉన్నాను. చెక్కతో చేయబడిన చిన్న బల్ల వంటిది. ఇది దేనికి వాడేవారయ్యా ఆ దినాలలో అంటే, యాజకులు లేక ప్రవక్తలు ఆ పరిశుద్ధ గ్రంథం ప్రతి ఇంటిలో ఉండేది కాదు, మందిరంలో మాత్రమే ఉండేది, లేదా యాజకుని దగ్గర ఉండేది, లేదా ప్రవక్తల దగ్గర ఉండేది. ఆ ప్రవక్త ఆ పీఠ మీద ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచి ధ్యానించేవాడు, బోధించేవాడు. అంటే ఈ పీఠ దేనికి సాదృశ్యమయ్యా అంటే, సువార్త ప్రకటించుటకు సాదృశ్యం. పీఠ అనబడినది సువార్త ప్రకటనకు సాదృశ్యం. అంటే నీ జీవితంలో యేసుతో హృదయంలో చోటించావు, ఆ యేసుతో సహవాసం కలిగి ఉన్నావు. ఆ యేసుతో సహవాసం కలిగి ఉన్న నీవు సంఘములో సహవాసం కలిగి ఉన్నావు. అక్కడితో అయిపోలేదు. నువ్వేం చేయాలయ్యా అంటే, సువార్తను ప్రకటించడి సాధనంగా మార్చబడాలి. సువార్తను ప్రకటించే ఆయుధంగా మార్చబడాలి. సువార్తను ప్రకటించే ఆయుధంగా మార్చబడాలని రేపు వెళ్ళి ఎక్కడన్నా సంఘం పెడదాం అనుకుంటారేమో. సువార్త ప్రకటించడం అంటే సంఘం పెట్టడం కాదు. నీ జీవితమే సువార్త ప్రకటించేదిగా మారాలి. అమెరికా దేశంలో ఆ మధ్య కాలంలో చాలా ఏళ్ల క్రితం ఇద్దరు ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు వేరొక పట్టణం నుండి మరి ఒక పట్టణానికి ధనాన్ని తరలిస్తా ఉన్నారు. ఆ రోజుల్లో ఈ వైర్ ట్రాన్స్ఫర్లు లేవు, ఈ నిఫ్ట్లు లేవు, ఈ గూగుల్ పేలో అవి లేని దినాల్లో ఏ వ్యక్తి అయినా బ్యాంకుకు వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి. అమెరికాలో వేరు వేరు ప్రాంతాలలో ఉన్నటువంటి బ్యాంకులకు ధనాన్ని తీసుకొని వెళ్ళటానికి ఇద్దరికి ఆ బాధ్యతను అప్పగించారు. వారికి ఒక వాహనం ఇచ్చారు. వాహనం నిండా ధనం ఉంది. వీరి ప్రయాణం చాలా సుదూరమైన ప్రయాణం. బయలుదేరి వెళుతా ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడబోతా ఉన్నది. వారు ఈ చీకటిలో ఒక అడవిని దాటాలి. వారిద్దరిలో ఒక వ్యక్తి అన్నాడు, రాత్రి అయింది, ఈ అడవి కనుక మనం దాటితే, ఈ అడవి గుండా మనం వెళితే దుండగులు దాడి చేసి ఈ ధనాన్ని దొంగిలించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాత్రికి ఈ ఊరిలో ఎక్కడైనా బస్ చేసి రేపటి దినం ఉదయాన్నే మనం ప్రయాణం చేద్దామన్నారు. సరేననుకున్నారు. ఒక ఇంటి దగ్గర ఆగారు. ఆ ఇంటికి వెళ్ళి అడిగారు, అమ్మా మీ ఇంటిలో ఏదైనా గది ఖాళీగా ఉంటే ఈ రాత్రికి మేమిద్దరం మాతో ఉన్నటువంటి ఈ యొక్క వెహికల్ని, దానిలో ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని నీ ఇంటిలో దాచుకొని ఉదయాన్నే బయలుదేరుతామన్నారు. ఆ ఇంటి వారు అంగీకరించారు. ఇంట్లోనికి వచ్చారు. ఇంటి వారు చక్కని ఆహారం పెట్టారు, తిన్నారు. రాత్రి 9 అయింది. ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ధనాన్ని తీసుకొని వెళుతూ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు అనుకున్నారు, 9 గంటల నుంచి 12 గంటల దాకా నేను మేల్కొని ఉంటా, ఈ 6 గంటలో ఈ 3 గంటలో నేను మేల్కొని ఉంటా, నువ్వు ఆ పెట్టిన గమనిస్తా ఉండు. ఈ ఇంటి వారు ఎలాంటి వారో మనకు తెలియదు. క్రొత్త ఊరు, క్రొత్త ప్రాంతం. ఒకవేళ ఇంటి వారే దొంగిలిస్తే మనం ఇబ్బందులు పాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యరాత్రి వరకు నువ్వు మేలుకొనుండు, నేను పండుకుంటాను. నువ్వు పండుకునే ముందు నన్ను లేపితే నేను లేచి తెల్లవారుజాము 4 దాకా నేను కాపలా కాస్తాను. కాబట్టి ఇద్దరము నిద్రపోతాం, ఇద్దరము విశ్రాంతి తీసుకుంటాం, కాపుదల దొరికింది అని అనుకున్నారు. సరేననుకున్నారు. మొదటి వాడు అన్నాడు, నేను మేలుకుంటాను, నువ్వు పండుకో అన్నాడు. ఈ రెండవ వాడు పండుకున్నాడు. ఉదయం అంతా ఎండలో తిరిగి వచ్చారు కాబట్టి పడలేకతో 1 గంటకు 12ంటికి మెలకు రాలా. ఈ రెండో వాడు లెగిసి 1 గంట నుంచి డ్యూటీ చేయాలి. మొదటోడు లేపాలి. తెల్లారేసరికి 6 గంటల సమయంలో ఈ రెండో వాడు లేచాడు. లేచి చూస్తే మొదటోడు కూడా నిద్రపోతా ఉన్నాడు. వీడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నన్ను లేపమన్నాను కదా, నన్ను లేపకుండా నువ్వు ఎందుకు పండుకున్నావు? డబ్బులు ఉన్నాయో లేవో, ఇంటి వాళ్ళు దొంగిలించారేమో అని కంగారు పడతా ఉన్నాడు. మొదటి వాడు చెబుతా ఉన్నాడు, నువ్వేం కంగారు పడక్కర్లేదు, ప్రశాంతికి ఇంకాసేపు పడుకో,
నిదానంగా బయలుదేరి వెళ్దాం అన్నాడు. ఏంటి విషయం అన్నాడు. ఆ వ్యక్తి చెప్పాడు, రాత్రి నువ్వు పండుకున్నావు 9ంటికి, 9:30కి నాకు ఆ ప్రక్క గదిలో ఏదో పాటలు వినపడతా ఉన్నాయి. వెళ్ళి చూశాను దగ్గరికి. వాళ్ళు తమ దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. ఆ తదుపరి ఆ ఇంటి యజమానుడు బైబిల్ తీసి చదివి దానిని బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించాడు. తర్వాత కుటుంబం అంతా ప్రార్థించారు. ఇక అది చూసిన తర్వాత ఈ ఇంటి వారి వలన మనకు కలిగే నష్టం లేదని నేను వండుకున్నానయ్యా అన్నాడు. మరి నీ ఇంటిని చూసిన వారు, నీ కుటుంబాన్ని చూస్తున్న వారు ఈరోజు ఆ సాక్ష్యం ఇవ్వగలరా? క్రైస్తవులమేగా, మందిరానికి వస్తున్నాగా, మరి నీ ఇంటిని చూస్తే అమ్మా ఇంటి వైపు వద్దురా అంటున్నారా? ఆ ఇల్లులా ఉండాలి మన ఇల్లు అనుకుంటా ఉన్నారా? ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో కాలం గడిచిపోతుందని, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోతున్నాయని అశ్రద్ధ చేస్తా ఉన్నావేమో. పీటని ఇంటిలో ఉన్నదా లేదా? ప్రతిదినం ఆ కుటుంబం ప్రతిదినం ఆరాధన చేసుకుని ఇంట్లో అది చూసినటువంటి ఇతరులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. వీరు క్రమము కలిగిన వారు. సువార్త చెప్పలా ఇల్లు, ఆ ఇంటి వాళ్ళు సువార్త చెప్పలా. అందుకనే అపోస్తులుడైన పౌలు అన్నాడు, మీ సత్క్రియలను బట్టి ఏ బోధ లేకుండా మీ సత్క్రియలను బట్టి పురుషులను రాబట్టవచ్చును. అనేక పర్యాయాల్లో మనం ఏం చేస్తూ ఉన్నామయ్యా అంటే సువార్తను ప్రకటించలేకపోతా ఉన్నాం. గత 2 వారాల క్రితం ఒక సాక్ష్యాన్ని తెలియజేశాను. పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ, మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన మార్చబడటానికి కారణం తన భార్య, తన ప్రవర్తన. ఆమె సువార్త చెప్పలా, ఆయనకి వాక్యం బోధించలా. యేసు మంచోడండి, యేసు కరుణామయుడండి, యేసు పాపాల కోసం చనిపోయాడండి చెప్పలా. చెప్పిందల్లా ఏంటయ్యా అంటే తన క్రియలను చూపించింది. కొట్టినా భర్తను ప్రేమించింది, తిట్టినా భర్తను ప్రేమించింది, ఏమి ఆశ్రయించుకుంటా ఉన్న అత్తమామలో పరిచర్య చేసింది. కొన్ని రోజులకి ఏమయ్యారయ్యా వాళ్ళు అంటే మార్చబడ్డారు. సువార్తను నీవు మొదటిగా అంగీకరించు. అందుకని యేసు అన్నాడు, మీరు బోధించువారు మాత్రమే ఉండొద్దు, మీరు వినువారు మాత్రమై ఉండొద్దు. బోధించే నీవైనా, బోధించే నేనైనా, లేదా వింటూ ఉన్న నీవైనా దాని ప్రకారము నడుచుకోవాలి. సువార్తను ప్రకటించబోయే ముందు నీవే సువార్తగా మారాలి. ఆనాటి అపోస్తులు ఆ విధంగా మారారు కాబట్టి దేశాలను విడిచి దేశం వచ్చి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి దేవుని కొరకు బహు గొప్ప కార్యాలు చేసిన వారిగా ఉన్నారు. ఈరోజు సువార్త విస్తరించడం లేదు అంటే క్రైస్తవ కుటుంబాలలో పీట అనబడిన సువార్త కొలువైనది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏదో సేవకుడు ఒక్కడు భక్తి కలిగిన వాడైతే సరిపోదు. ప్రతి ఇంటిలో ఏముండాలయ్యా అంటే ఆ సువార్త పీట ఉండాలి. నీ చుట్టుప్రక్కల ఉన్న గృహాలకు నువ్వు సువాసన వెదజల్లే కుటుంబంగా మార్చబడాలి. షునేమీరాలో ఆశీర్వదింపబడటానికి కారణం తన ఇంట పీటను సిద్ధం చేసింది. చివరిగా ఏముందయ్యా ఇంట్లో అంటే దీపస్తంభం ఉన్నది. సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం, మొదటిగా ఆయనకు చోటిచ్చాం, ఆయనతో సహవాసం ఉన్నాం, సంఘములో సహవాసాన్ని కలిగి ఉన్నాం, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. అయితే ఈ సువార్త ప్రకటించబడుతూ ఉన్న నీవు ఎలా ఉండాలయ్యా అంటే దీపస్తంభము మీద ఉన్నటువంటి దీపము వలె వెలగాలి. ఆ వెలుగులో ఏముండదయ్యా అంటే చీకటి ఎంత మాత్రమున ఉండదు.
ఆయనకు నువ్వు చోటు ఇచ్చానుకుంటే, ఆయన కొరకు ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నానంటే నీలో ఏముండాలి అంటే ఆ వెలుగై ఉన్నటువంటి యేసు ఉండాలి. ఎందుకంటే నేనే వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు ఆయన. సామెతల గ్రంథంలో చక్కని మాట అంటాడు. 10వ అధ్యాయం 20వ అధ్యాయం 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపాన్ని ఎక్కడ ఉంచాలయ్యా అంటే యేసుక్రీస్తు వారు అన్నాడు, ఎవడైనా దీపమును దీప స్తంభము మీద ఉంచునే కానీ ఎవడనో మంచము కింద అయినను కొంచెము కింద అయినను దాచిపెట్టడం. స్వార్థ మా 4 గోడల మధ్యలో మా ఇంట్లో చెప్పుకుంటామండి అంటే సరిపోదా. నీ సాక్ష్యం, నీ ప్రవర్తన అది నలుగురికి కనిపించేదిగా మారాలి. అది దీపస్తంభము మీద ఉంచబడినదిగా ఉండాలి. అది అనేకులకు వెలిగించేదిగా ఉండాలి. ఈ లోకంలో మన చుట్టుపక్కల ఎంతో మంది ఇంకనో చీకటిలో బ్రతికేస్తా ఉన్నారు, ఇంకనో వేదనలో బ్రతికేస్తా ఉన్నారు, ఇంకనో కన్నీటి సంద్రములో కొట్టుకుని పోతా ఉన్నారు. వారికి నీ జీవితం ఏమవ్వాలి అంటే వెలుగుగా మార్చబడాలి. ఒక చక్కని ఉదాహరణగా వారికి మార్చబడాలి అంటే నువ్వేమవ్వాలి అంటే మొదటిగా దీపస్తంభము మీద పెట్టబడిన దీపముగా మార్చబడాలి. గనురాలైన సునేమేరాలు అన్నాడు దేవుడు. గనురాలుగా ఎంచబడటం వలన ఎప్పుడైతే ప్రవక్త కొరకు చోటిచ్చిందో, సహవాసాన్ని కలిగి ఉందో, సంఘములో సహవాసాన్ని కలిగి ఉందో, సువార్త కొరకు పీటను సిద్ధం చేసిందో, దివిటీని దీపాన్ని దీపస్తంభము మీద ఉంచగలిగిందో, ఏమైందయ్యా అంటే ఈ ప్రవక్త అంటా ఉన్నాడు, ఎలీషా మీదటికి ఈ సంవత్సరం నేను నీ ఇంటికి వచ్చేసరికి నీకు కుమారుడు కలిగి ఉంటాడు. అమ్మంటది, అయ్యా నా భర్త బహుకాలము గడిచిన వృద్ధుడు, నన్ను నాకు అబద్ధము చెప్పవద్దు, నన్ను మాయ చేయొద్దు అంటా ఉంది. కానీ ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. సంవత్సరం అయింది, కుమారుడు పుట్టాడు. కొన్నేళ్లు గడిచాయి. బిడ్డ తండ్రితో పాటు పొలంలో పనిచేస్తూ ఉంటే ఒక్కసారిగా తలపోయేనే అని వాడు కేకలు వేయగా వాడిని తల్లి దగ్గరకు పంపితే తల్లి తొడ మీద మధ్యాహ్నపు వేళ వరకు వాడు పరుండి వాడు ప్రాణము విడిచెను అని రాయబడింది. కుమారుడు చనిపోతే తల్లి ఏం చేస్తా ఉన్నదయ్యా అంటే, ఈ తల్లి ఇంతకు ముందు ఏం చేసిందో మనం చూసాం. ఆయనకు చోటిచ్చింది, ఆయనతో సహవాసం కలిగి ఉంది, సంఘముతో సహవాసం కలిగి ఉంది, స్వార్థ ప్రకటించేటువంటి శుద్ధ మనస్సు కలిగి ఉంది, తన సాక్ష్యం దీపస్తంభము మీద పెట్టబడింది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏం చేసిందయ్యా అంటే, కొడుకు చనిపోయాడంటే కన్నీటి సందర్భం అవ్వాలి తల్లి. కానీ వారిని దైవజనుని గదిలో పెట్టి తలుపు వేసి యజమానుని దగ్గరకు వెళ్ళి గాడిదను పంపమని, పనివారిని పంపమని, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళొస్తానంటే ఆ దైవజనుడి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు భర్త అంటా ఉన్నాడు, ఇప్పుడు అంత అవసరమే వచ్చిందమ్మా, ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు ప్రత్యేకింపబడిన దినం కాదే, ఆయన దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏంటి అంటే పని ఉందని చెప్పేద్దా ఉంది. భర్తకు కూడా చెప్పలా. కుమారుడు చచ్చిపోయాడయ్యా, ప్రవక్త దగ్గరికి వెళితే బాగు చేస్తాడేమో అని భర్తకు కూడా చెప్పలా. దేవుని దగ్గరికి వెళతా ఉంది, దైవజనుడి దగ్గరికి వెళతా ఉంది. ఎప్పుడైతే దైవజనుడి దగ్గరికి వెళ్ళిందో, దైవజనుడు వస్తా ఉన్నాడు, బిడ్డ మీద 2 పర్యాయాల్లో సాష్టాంగముగా పరుండుతూ ఉన్నాడు. బిడ్డ ఈ 12 మార్లు తుమ్మి, క్షమించాలి 7 మార్లు తుమ్మి వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిను అని వ్రాయబడింది ఆ 4-5 వచ్చిన అధ్యాయాలలో. ఎలాగయ్యా ఈ అద్భుతం చూడగలిగింది అంటే, యేసుకు చోటిస్తే, యేసు కొరకు నిలవబడితే, యేసుతో నీ సహవాసం ఉంటే నీకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కింటికో ఎదురింటికో ఆ ఇంటికో ఈ ఇంటికో ఎలా యేసయ్య దగ్గరికి వెళ్తాను. ఆ యేసయ్య దగ్గరికి వెళ్తే ప్రతిదానికి ఈ ప్రపంచంలో ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదో, ఆయనకు సాధ్యమైనది ఏదీ లేదు. మరి నీవు ఈరోజు గనుల జాబితాలో ఉన్నావో, ఘనహీనుల జాబితాలో ఉన్నావో ఒక్కసారి పరిశీలించుకొని ఆ ఘనమైన స్థాయిలోనికి నీవు ఎదగాలి అంటే
ఐదు నీ ఇంట ఉండాలి, నీ జీవితంలో ఉండాలి. ఏంటయ్యా ఈ ఐదు అంటే, మొదటిగా గది ఉండాలి, నీ ఇంటిలో ఆయనకి చోటు ఉండాలి, నీ హృదయంలో ఆయనకి చోటు ఉండాలి. రెండవది మంచము, ఆయనతో నీకు సహవాసం ఉండాలి. మూడవది పల్ల, సంఘముతోనో పరిశుద్ధులతోనో అపోస్తలులతోనో నీ సహవాసం ఉండాలి. నాలుగవది పీఠ, నువ్వు సువార్త ప్రకటించేటువంటి ఆయుధంగా మార్చబడాలి, అతి మనస్సు కలిగి ఉండాలి. ఐదవదిగా దీపస్తంభము, నీవు నీ సాక్ష్యము వెలుగిడిదిగా ఉండాలి, అనేకులకు దారి చూపేదిగా ఉండాలి. అటు కృపదేవుడిచ్చులాగున తలలో వచ్చుదా. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా గనురాలైన సునేమీరాలని గురించి అయ్యా మాతో మాట్లాడిన విధానమునకై వందనాలు. అయ్యా వినిన ప్రతి మాట బిడ్డల హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవిస్తూ నివిచేతులని దైవికమైన దీవెన ఆశీర్వాదం నీళ్ళలో ప్రతి బిడ్డ అనుభవించాలని నీ గొప్ప కార్యాలను జరిగించమని నీవు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.